వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ డాగ్. ఏంటి ఈరోజు ఇంత మొహమ్మద్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? మేకప్ వీడియో అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి మీరే. ఎలా అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. అండ్ మీరందరూ కూడా చాలా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మేకప్ వీడియో అనమాట. లాస్ట్ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, గెట్ రెడీ విత్ మీ అనేసి. సో అది కంటిన్యూస్ అనమాట. లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మేకప్ వచ్చేసి అసలు ఇందులో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నాకైతే అస్సలకి ఐడియా లేదు. అంటే ఏమేమి వేస్తారు, నా ఫేస్కి ఏది సెట్ అవుతుంది అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్రీవియస్ ఒక 1 మంత్ బ్యాక్ నేను ఒక బ్యూటీ సెమినార్కి అయితే వెళ్ళానమాట. అక్కడ తెలుసుకున్నాను ఏమేమి ఉంటాయి ఏంటి, ఫేస్కి అసలు ఏమేమి వేస్తారు ఏంటి అనేసి. మా విన్నీ పాప కూడా వచ్చిందనమాట. తను వచ్చేసి బొమ్మకి హెయిర్ స్టైల్ అయితే వేస్తుంది. నాకు మేకప్ వేసింది ఎవరో కాదండి, మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట, మౌనిక. తను ఆలూరులో తను ఫేమస్ అనమాట. సో తన చేత వేయించుకుందాం అనేసి అనుకున్నాను. అడిగాను, అక్క నాకు మేకప్ వీడియో కావాలి అంటే వేస్తాననేసి అన్నారు. ఇక్కడ నేను ఐ ల్యాషెస్ చూసిన తర్వాత కావాలి అని చెప్పాను. బట్ లాస్ట్లో నాకు అవి పెట్టిన తర్వాత నాకైతే సెట్ అవ్వలేదు అని అనిపించింది. అది ఒకసారి మీరు కూడా చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు సెట్ అయ్యింది లేదు అనేసి. అండ్ నాకు మెయిన్ కావాల్సింది హెయిర్ స్టైల్ అండి. నాకు హెయిర్ స్టైల్ కోసం నేనైతే మేకప్ వేయించుకోవాలనుకుంటున్నాను. ఉట్టిగా హెయిర్ స్టైల్ వేయించుకుంటే ఏం సెట్ అవుతుంది చెప్పండి. అందుకనేసి మేకప్ కూడా వేసుకున్నాము. అసలు నా ఫేస్కి ఎలా ఉంటుంది, ఏది సెట్ అవుతుంది ఏంటి అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే నాకు మాయిశ్చరైజర్ అయితే రాశారండి అక్క అయితే. అండ్ తర్వాత వచ్చేసి నా స్కిన్ టోన్ ఎలా ఉంది ఏంటి అనేది అబ్జర్వ్ చేశారనమాట. సో ఎందుకంటే డార్క్ స్పాట్స్, పింపుల్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో వాటన్నిటికీ నా కలర్కి ఆరెంజ్ షేడ్ అయితే వేశారు. ఆ తర్వాత ఫౌండేషన్ అయితే వేశారండి. ఫౌండేషన్ ఎందుకో కొంచెం నాకు ఎక్కువైంది అనిపించింది. నా ఫేస్కి బాగా తెల్లగా కనిపించాలని చెప్పాను, అందుకనేసి దెయ్యంలా వచ్చేసినట్టు అనిపించింది. బట్ నాకు ఆ ఫౌండేషన్ వేసిన తర్వాత నా లుక్కే మారిపోయింది అనిపించింది అనమాట. అసలు నేనేనా అనిపించింది మేకప్ వేసిన తర్వాత. ఫైనల్ అయితే ఒకసారి మీరు కూడా చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు మేకప్ అయిపోయిన తర్వాత. ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఐబ్రోస్ దగ్గర చెక్ చేసి హైలైట్ లాగా వేసి ఆ తర్వాత పౌడర్ అయితే వేశారు. ఆ తర్వాత నాకు ఐ షాడో ఉంది కదా, ఐ షాడో అయితే వేశారు. ఇక్కడ ఒకటైతే నేను చెప్పాలనుకుంటున్నానండి. ఎవరికైనా సరే ఫేస్ వచ్చేసి వన్ సైడ్ ఫ్లాట్గా ఉంటుంది అండ్ వన్ సైడ్ వచ్చేసి సబ్బీగా ఉంటుందన్నమాట. సో అంటే అర్ధనాగేశ్వరి అంటారు కదా, అలా అయితే ఉంటుందని చెప్పారు. సో నేను లాస్ట్ టైం ఒక సెమినార్కి అటెండ్ అయ్యాను చెప్పాను కదా, అక్కడ మేడం అయితే నాకు చెప్పారు. సో నా ఒక్కదానికి అలా ఉంటుంది అనుకున్నాను. బట్ మేడం చెప్పిన తర్వాత తెలిసింది ఎవరికైనా సరే అలాగే ఉంటుందమ్మా అనేసి. మన బాడీ పార్ట్లో ఏదైనా సరే అలాగే ఉంటుందని చెప్పారు. సో అప్పుడు నేను కొంచెం బట్ ఐ షాడో మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకు 3 షేడ్స్ చేసింది అక్క. చాలా క్యూట్ అనిపించింది నాకు ఐస్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం. కింద కాజల్ కానివ్వండి, పైన ఐబ్రోస్ కానివ్వండి, చాలా క్యూట్ అనిపించింది. పైన ఐలైనర్ కొంచెం డార్క్గా వేశారు. చెప్పాను కదా ఐ ల్యాషెస్ అడిగానని చెప్పేసి. సో దానికోసం అనేసి డార్క్గా అయితే వేశారనమాట. ఐ ల్యాషెస్ పెట్టుకున్న తర్వాత కనిపించరని చెప్పారు. యాక్చువల్లీ అది పెట్టిన తర్వాత నాకైతే సెట్ అవ్వలేదు అనిపించింది. మరి మీరు కూడా చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. ఐ ల్యాషెస్ పెట్టిన తర్వాత నేను ఆ పిక్ అనేది ఫ్రీజ్ చేశానమాట. ఒకసారి నాకు చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ బాగుంది అంటే నెక్స్ట్ టైం నేను పెట్టుకుంటాను, పెట్టుకొని ఒక వీడియో అయితే నేను చేస్తాను. బట్ ప్రెజెంట్ అయితే నేను వద్దని చెప్పేశాను. సో పైన నాకు ఐలైనర్ టిక్గా వేశారు కదా, అది క్లీన్ చేసి మళ్ళీ దాన్ని కొంచెం లైట్గా వేసి నీట్గా వేశారు. బట్ పేషెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా సరే, మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకి. సో నేను ఏది వేసినా కూడా నాకు సెట్ అవ్వకపోతే అక్కడ నాకు ఇది బాగాలేదు, నాకు ఇది వద్దు అన్నాను. పాపం తను మళ్ళీ దాన్ని క్లీన్ చేసి నీట్గా మళ్ళీ నాకు దాన్ని అంతా కవర్ చేసి ఆ తర్వాత మళ్ళీ నీట్గా వేయడం అయితే చేసిందనమాట. చాలా ఓపిక్గా నాకు మేకప్ అయితే వేసింది. అండ్ నాకు ఇలా మేకప్ వేస్తూ ఉండగా విన్నీ అయితే నెయిల్ పాలిష్ అయితే వేస్తుంది అనమాట. సో దాని ఆనందం ఎవరు కాదనాలి చెప్పండి. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. ఆఫ్టర్ మేకప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లిప్స్టిక్ కూడా నేను లైట్గానే వేయించుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం అలా అనిపిస్తుందేమో నాకు. ఫైనల్ మొత్తం శారీ కూడా కట్టేసినాక హెయిర్ స్టైల్ కూడా వేసిన తర్వాత ఫైనల్ అయితే లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఒకసారి మీరు కూడా చూడండి, నేను ఫైనల్ లుక్ అని చెప్పేసి చెప్తాను, అప్పుడు నాకు చూసి కామెంట్ చేయండి. అండ్ నాకు హెయిర్ స్టైల్ దగ్గరికి అయితే వచ్చేసాను. నాకు ఎలా కావాలి ఏంటని అడిగారు. ఎలా ఉంటుంది ఏంటనేది నాకైతే తెలియదు అక్క, బట్ నా హెయిర్ స్టైల్ అయితే మంచిగా కావాలి. నాకు బ్రైడల్ హెయిర్ స్టైల్ లాగా వేయనని చెప్పాను. నాకైతే ఎక్స్టెన్షన్ అయితే పెట్టారనమాట. పెట్టేసి ఎందుకంటే నాకు కొంచెం షార్ట్ హెయిర్ కదా, అందుకనేసి ఎక్స్టెన్షన్ అయితే పెట్టారు. నీట్గా నిజంగా నాకు బ్రైడల్ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట. అసలు వీడియో పర్పస్ ఏమంటూ అన్నాను కానీ నేను నిజంగా పెళ్లి కూతురు రెడీ అయినట్టు రెడీ అయ్యాను అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో నాకు ఆల్రెడీ కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయి, ఇలా రెడీ అవుతాను గెట్ రెడీ విత్ మీ అని చెప్పి. ఆ వీడియోకి అయితే మీకు ఎంగేజ్మెంటా అందుకే ఇలా రెడీ అవుతున్నారా అని చెప్పి కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయన్నమాట. యాక్చువల్లీ ఇది
ఎంగేజ్మెంట్ కాదు, పెళ్లి చూపులు కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ వీడియో పర్పస్ కోసమే నేను ఇలా రెడీ అయ్యాను. ఇన్ కేస్ ఎంగేజ్మెంట్ కానీ లేకపోతే ఏదైనా ఉంటే నేను కంపల్సరీ మీకు షేర్ చేసుకుంటాను. అండ్ ఫైనల్ లుక్ అయితే రెడీ అయిపోయిందండి. నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఆఫ్టర్ హెయిర్ స్టైల్ అయిపోయింది, మేకప్ అయిపోయింది, శారీ డ్రేపింగ్ కూడా అయిపోయింది. శారీ డ్రేపింగ్ కూడా అక్కే చేశారనమాట. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఒకసారి చూడండి. అంటే నేను ఇంకా జ్యువెలరీ అయితే నేను పార్లర్కి తీసుకొని రాలేదు. సో శారీ వరకు తీసుకొని వచ్చానమాట. అక్కడ నాకు శారీ డ్రేపింగ్ చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. సో జ్యువెలరీ అంతా కూడా నేను ఇంట్లోనే పెట్టుకొని రెడీ అయ్యి పిక్స్ అయితే దిగడం జరిగింది. సో ఫైనల్ లుక్ అయితే పార్లర్లో అలా ఉందన్నమాట. అండ్ ఇదిగోండి జ్యువెలరీ పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కొన్ని పిక్స్ అయితే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. రిమైనింగ్ నేను నెక్స్ట్ షార్ట్లో ఒకటి పెడతాను అనమాట, అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇలా మేకప్ కావాలి, లేకపోతే బ్రైడల్ మేకప్ కావాలి, బ్రైడల్ లుక్ కావాలి, లేకపోతే సింపుల్ లుక్ కావాలి, ఏది కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. అక్కడ డీటెయిల్స్ అనేవి నేను మీకు సెండ్ చేస్తాను. అంటిల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.